ఈరోజు మరి మీ పార్టీలో జరిగిన హత్యలకి మీ అధికారంలో ఉన్న శాసనసభ్యులు అట్లానే మీరందరూ ఒత్తిడి తీసుకొచ్చి వీళ్ళిద్దరు పేర్లు యాడ్ చేయటం మాట వాస్తవం కాదా? ఇంకో రెండో మాట అన్నాడు, విగ్రహాల దొంగతనాలు చేశారని చెప్పి మాట్లాడాడు జోలకంటి బ్రహ్మారెడ్డి గారు. మీరు ఇప్పుడు దాకా దాని మీద ఏమన్నా నిరూపించారా? ఎటువంటి ఆధారాలు ఏమన్నా ఉన్నాయా? మీరు 2014-19 నుంచి తెలుగుదేశం అధికారంలో ఉంది, 2024 నుంచి ఇప్పటి వరకు 2 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు. అంటే 7 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి ఎక్కడైనా విగ్రహాల దొంగతనం మీద కేసు పెట్టారా? నిరూపించగలిగారా? నిరూపించకుండా ఏ విధంగా మీరు ఆరోపణలు చేస్తారండి విగ్రహాల దొంగతనాలని? సమంజసం కాదు. ఇంకో మాట అన్నాడు, చిన్నప్పుడే ఏదో 2 మైనార్టీలు మర్డర్ కేసులో ఉన్నాడు రామకృష్ణారెడ్డి అని. ఏమైంది ఆ కేసు? ఇంతవరకు రామకృష్ణారెడ్డి గారి మీద ఏదైనా